తాతా ఏం చేస్తున్నావు? కిందకి దిగు. మేము రైతులము బిడ్డ. ఎంఎస్పీ కోసం ఎప్పటి నుండో పోరాడుతున్నాం. ఈ ప్రభుత్వం ఇచ్చే ధరలో మాకు లాభం రావడం లేదు. ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. ప్రభుత్వం రైతుకు ముందే చెప్పే కనీస భరోసా ధర. మార్కెట్లో ధర పడిపోయినా రైతు నష్టపోకుండా ఉండటానికి ఇది ఏర్పాటు చేశారు. కానీ ఈ ఎంఎస్పీ చాలా సందర్భాల్లో రైతు వేసిన మొత్తం ఖర్చును కవర్ చేయడం లేదు. రైతు ఖర్చు అంటే కేవలం విత్తనం, ఎరువులు మాత్రమే కాదు. కూలీ ఖర్చు, భూమి అద్దె విలువ, నీటి ఖర్చు, పెట్టుబడి మీద వడ్డీ. అందుకే రైతు సంఘాలు సుప్రీంకోర్టులో ఒక PIL పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. ఈ మొత్తం ఖర్చు మీద కనీసం 50% లాభం కలిపి ఎంఎస్పీ నిర్ణయించాలి. మరియు ఎంఎస్పీకి లీగల్ గ్యారంటీ ఇవ్వాలి. ఇప్పుడు ఈ విషయంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఎంఎస్పీ నిజంగా రైతు ఖర్చును కవర్ చేస్తున్నదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించి కేంద్ర ప్రభుత్వానికి స్పందన ఇవ్వమని నోటీసిచ్చింది. ఇప్పటివరకు ప్రభుత్వం ఎంఎస్పీని లాగా చేయలేదు. ఇది రైతులకు ఒక అష్యూరెన్స్ గానే ఉంది. మన ట్యాక్స్లు వృధా అయ్యే ఈ సమాజంలో రైతుకి సరైన ధర ఇవ్వడం తప్పు కాదు. మీ ఒపీనియన్ ఏమిటి? ఎంఎస్పీని లాగా చెయ్యాలా లేక ఇలా ఉండాలా? మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి.